నమస్తే అండి. శ్రీమాత్రేమండి. సుభాష్ శర్మ గారు, కొంతమందితో మాట్లాడినప్పుడు ఈమెకి ఏదో చేసేసారు, ఇతనికి ఏదో చేసేసారు, వశపరుచుకున్నారు, ఎవరో మందు పెట్టేశారు, ఇలా అనడాన్ని వింటూ ఉంటామండి. వశీకరణ అంటారట. నిజంగా అది ఉందా అండి? అసలు 100% ఉంది. లేదు అనడానికి ఆస్కారమే ఉండదు. 100% ఉంటుంది. మీరు చేస్తారా? 100%. నేను చేస్తానంటే చేస్తాను, వాళ్ళ సమస్యను పట్టుకొని. ఎందుకంటే వశీకరణ అనేటటువంటిది పూర్వ పద్ధతిలో చెడు కోసం చాలామంది వినియోగించుకునేటువంటి పద్ధతులు ఉండేటటువంటివి. అవి రానున్న కాలంలో వశీకరణ అంటే అది కేవలం చెడు కోసం వినియోగించేటటువంటిది, లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసుకునేటటువంటిదని ఒక భ్రమలోకి పడిపోయారు అందరూ. వశీకరణ అన్నదానికి అర్థం ఏంటండి? ఏదైనా మనకు చెడు జరిగేటటువంటి సంకేతాలు ఉన్నాయి, లేదు నా కుటుంబంలో కలతలు ఉంటున్నాయి, భార్యాభర్తల మధ్య అనవసరంగా ఇబ్బందులు వస్తున్నాయి, ఒకరినొకరు పరస్పరంగా ద్వేషించుకుంటున్నారు, లేదా ఒకరినొకరు చాలా రకాలుగా విడిపోయేటువంటి పరిస్థితులు వచ్చాయి, లేదా ఒకరు మనల్ని ఏదో రకంగా దాడి చేయాలి, ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలి అని అనుకుంటున్నారు. అలాంటి వారి కోసం వశీకరణ ప్రయోగం అంటే ఏంటి? మనం చెప్పింది వినేటట్టుగా చేయడము, అలాగే మన మీద ద్వేష, ఈర్ష, అసూయ ఇవన్నీ తగ్గించేలా చేయడము, అలాగే మనమంటే ప్రేమ పుట్టేలా చేయడం అనేటటువంటిదే వశప్రయోగం. వశీకరణ కూడా కాదు, వశప్రయోగము అని దీనికి పేరు. ఈ వశప్రయోగం అనేటటువంటిది ధర్మబద్ధమైనటువంటి దానికి, న్యాయబద్ధమైనటువంటి దానికి మాత్రమే వినియోగించేటటువంటిది. కానీ దీన్ని కొంతమంది దుండగులు లేదా కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం దీన్ని ఒక చెడు కోణంలోకి తీసుకొని వెళ్ళిపోయారు. సాధారణంగా ఎవరిని వశం చేసుకోవడానికి చేస్తూ ఉంటారు? ఓన్లీ మనుషుల్ని మాత్రమేనా? ప్రపంచంలో వశప్రయోగము అన్నిటి మీద ప్రయోగం చేయవచ్చు. మనిషి మీదనే కాదు, జంతువుల మీద కూడా ప్రయోగం చేయొచ్చు. అంతేందుకంటే ఇప్పుడు హిప్నటైజ్ అనేటటువంటిది ఒకటి ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క థీరీలా చేస్తారు. కొంతమంది జంతువుల్ని కూడా హిప్నటైజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది సర్పాన్ని కూడా హిప్నటైజ్ చేసి వాడుకునే పద్ధతులు ఉన్నాయి. అలాగే ఈ వశ్య ప్రయోగం అనేది మనము దేని మీద ఉపయోగిస్తున్నాము అనేటటువంటిది తెలుసుకుంటే, అది ఎందుకు అనేది తెలుసుకుంటే, దానికి సంబంధించినటువంటి హిప్నటైజ్ చేసేటటువంటి వారు తమ యొక్క మైండ్ గేమ్ నాడి హిప్నటైజ్ చేస్తారు. కానీ వశ్య ప్రయోగం అనేది అలా కాదు. ఇది మంత్రముతో కూడుకున్నటువంటిది, యంత్రముతో కూడుకున్నటువంటిది, తంత్రముతో కూడుకున్నటువంటిది. కాబట్టి మంత్ర యంత్ర తంత్రాలతో కూడుకున్నటువంటిది వశప్రయోగం. ఇది మనిషి యొక్క మెదడుని, మనిషి యొక్క మనస్సుని కట్టడి చేసేటటువంటి ప్రయోగమే వశప్రయోగము అని అర్థము. సాధారణంగా ఎందుకు చేస్తూ ఉంటారు? ఎందుకు అని అంటే కనుక అనేక కారణాలు ఉన్నాయండి. అంతెందుకు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన కేసులు ఏంటి, నా భార్య నా మాట వినట్లేదండి, ఎన్నిసార్లు చెప్పినా నాతో చీటికి మాటికి గొడవ పెట్టుకుంటుందండి, చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళిపోతుంది, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత నచ్చ చెప్పినా ఉండట్లేదండి, పిల్లలు ఉన్నారు అని చెప్పి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారికి చేయవచ్చు. బికాజ్ ఒక భర్తే ఉన్నాడు, మగవాడే ఉన్నాడు, ఏంటి నా భర్త పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, అసలు నన్ను నా పిల్లలను చూసుకోవట్లేదు, అసలు ఈ పెళ్ళైన కొత్తలో చాలా ప్రేమగా ఉండేవాడు, ఒక్కసారిగా ఆ వ్యక్తి జీవితంలోకి మరొక అమ్మాయి వచ్చేసి చాలా రకాలుగా బాధపడుతున్నాము, ఇక్కడ సంపాదించేంత ఆమెకే ఇస్తున్నాడు తప్ప ఇంటికి తీసుకురావట్లేదు, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, మా ఇద్దరి మధ్య ఆ అనుబంధం ఏదైతే ఉందో అది తగ్గిపోయింది అనుకున్నటువంటి వారికి చేయవచ్చు. అలాగే ఈ యొక్క ప్రయోగం అనేటటువంటిది ప్రేమికుల మధ్య, అంటే ఇద్దరిని ఒకరినొకరు ఇష్టపడి చాలా పెళ్లి దాకా వచ్చేస్తుంది, కానీ చిన్న చిన్న కారణాల వల్ల, వ్యక్తిగత ద్వేషాల వల్ల దూరం అయిపోయేటటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. దానివల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. అంటే మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు కూడా ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా పరస్పరంగా ఎవరైతే ఇష్టపడుతున్నారో మళ్ళీ ఆ ఇష్టాన్ని దగ్గర చేయడానికి, విరోధులు అవుతున్నారు అని అంటే వాళ్ళిద్దరిని మళ్ళీ కలపడానికి. అలాగే ఈ చిన్న ఒక్క మాటలో చెప్పాలి అని అంటే కనుక, మనం ఎంతో ఇష్టపడేటటువంటి వ్యక్తిని మన నుంచి దూరం అయిపోతున్నాడు అని అంటే ఆ బాధ భరించలేక చేసేటటువంటి ప్రయోగమే వశప్రయోగము అని అర్థం. అంటే మనం కోరుకున్నటువంటి వ్యక్తి, మనం ఇష్టపడినటువంటి వ్యక్తి, లేదా మనం ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నటువంటి వాళ్ళం విడిపోతున్నాము, లేకపోతే మనసులో ఒకటి పెట్టుకుంటారు, మళ్ళీ బయట ఒకటి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వారి వ్యక్తిగత ఇబ్బందులు ఏవైతే వాటిని దూరం చేసేటటువంటిది వశప్రయోగం. ఇది కూడా ఏదైతే ఉందో మంత్రము యంత్రముతో కూడుకున్నటువంటి విధానమే తప్ప ఇది మిరాకిల్స్ చేసేటటువంటిది కాదు. చాలామంది అర్థం చేసుకోవాలి. ఎలా చేస్తారు దీనికి? శాస్త్రం నందు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు నీ సబ్జెక్ట్ ఏంటి, అసలు నువ్వు వివాహమైనటువంటి వాళ్ళ, లేదంటే ప్రేమికులా, లేదు అని అంటే కనుక నీ కారణం ఏంటి, ఎందుకు ఫస్ట్
విడిపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. మామూలుగా జనరల్గా చిన్న చిన్న గొడవలతో విడిపోయామండి, లేదంటే చిన్న చిన్న సమస్యలతో విడిపోయామండి, లేదంటే అనుమానంతో విడిపోయామండి, ఇలా అనేక కారణాలు ఉంటాయి. అలాంటి కారణాన్ని మనం తెలుసుకొని దానికి తగినటువంటి యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని వేసిన తర్వాత ఎవరినైతే మనం రప్పించుకోవాలి అని అనుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క చిరునామా, ఆ వ్యక్తి యొక్క ఫోటో, ఆ వ్యక్తి యొక్క వస్తువులు కానీ లేదా వ్యక్తి యొక్క చిత్రపటం కానీ, ఇవన్నీ ఏదో ఒక వస్తువులు మనం తీసుకొని దానికి సంబంధించినటువంటి క్రతువులు అంటే చేయవలసినటువంటి జపతప హోమాలతో పాటు వశప్రయోగానికి సంబంధించినటువంటి ఒక మూల మంత్రం ఉంటుంది. తాంత్రిక విధానంలో స్త్రీకి ఒకలా ఉంటుంది, పురుషుడికి ఒకలా ఉంటుంది. దాని యొక్క మంత్ర విధానాన్ని అనుష్ఠానం చేసి ఆ మనిషిని రప్పించేటటువంటి విధానాలే వశప్రయోగము అని దానికి పేరు. సాధారణంగా పూజలు దేవునికి సంబంధించి దాన్ని మితిమీరి మోతాదుకు మించి చేస్తే అది కాస్త ఇబ్బందికరమైన పూజల్లాగా చూస్తూ ఉంటారు. నిజమేనా అండి అది? వాస్తవమే. అంటే ఏదైతే మనం మితిమీరి చేస్తామో అది ఎప్పటికైనా మన ప్రాణాన్ని కోల్పోయేలా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ వశప్రయోగము అంటే ఇది అమ్మవారికి సంబంధించినటువంటి ప్రయోగమే. ఇక్కడ వశప్రయోగం అంటే ఏదో క్షుద్ర పూజలో లేదా తాంత్రిక విధానంలో ఏదో చేతబడి లాంటిదో అనేటటువంటిది కాదు. అంటే ఈ వశీకరణ అనేది పూజల్లోనూ అలానే క్షుద్ర పూజల్లోనూ చూస్తూ ఉంటాం కాబట్టి రెండు ఒకటేనా వేరు? క్షుద్రము అనేటటువంటిది మనిషిని నాశనం చేయడానికి, అలాగే తంత్రము అన్నటువంటిది ఏంటంటే మనిషిని ఉద్ధరింపజేయడానికి. క్షుద్రము అనేటటువంటిది బలిలు, రక్తాన్ని, మాంసాన్ని, మద్యాన్ని ఇవి కోరుకుంటూ ఉంటాయి. కానీ తాంత్రికం అనేటటువంటి అలా కాదు. పూలు, పళ్ళు, తమలపాకులు, కొబ్బరికాయలు, సాధారణ సాత్వికమైనటువంటి వస్తువులతో చేసేటటువంటి తాంత్రిక విధానం. అందుకే క్షుద్రానికి తాంత్రికానికి చాలా తేడా ఉంది. కాబట్టి ఇది వాళ్ళ యొక్క కోరికను బట్టి మనం చేసేటటువంటి విధానం అనేటటువంటిది మార్పు జరుగుతూ వస్తూ ఉంటుంది. మనం ఏది చేసినప్పటికీ కూడా ఫైనల్గా ఎదుటి వ్యక్తి నమ్ముకొని వచ్చాడు, అతని కోరిక ధర్మబద్ధమైనది అయి ఉంటే గనక అది ఏ పద్ధతిలో చేస్తే తొందరగా ఫలితం వస్తుంది అనేటటువంటిది బికాజ్ ఆ వ్యక్తి యొక్క విషయాన్ని బట్టి మనం అంచనా వేసి దానికి ఏం చెయ్యాలి అనేటట్టు ఆలోచిస్తామండి. సాధారణంగా ఒక మనిషి ఇంకొక మనిషిని లోబర్చుకోవడానికి మాత్రమే ఇది చేస్తారా? వేరే వేరే రూపాల్లో కూడా ఉంటుందా? వేరే వేరే రూపాల్లో కూడా చాలా మట్టుకు ఉంటాయి. ఇప్పుడు డబ్బుకు ఆశపడేవాడు, డబ్బుకి ప్రాధాన్యత చాలామంది ఉంటారు. డబ్బుకి ప్రాధాన్యత మనకు డబ్బు వస్తుంది కదా, ఎవరికి చేస్తే ఏముందిలే అని చెప్పి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. లేదు ఇది ధర్మబద్ధమైనదా, న్యాయబద్ధమైనదా అని ఆలోచించి చేసేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. ఇలా చేసేటటువంటి విధానాలు డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చి చేసేటటువంటి ఎలాంటిదైనా వాళ్ళ దగ్గర వెళ్ళిపోతారు, చేయించుకుంటూ ఉంటారు. లేదు డబ్బుకి అంటే ప్రాధాన్యత, ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే మనం చేసే పూజా విధానం 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి కానీ కష్టపెట్టకుండా ఉండకూడదు అనేటటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారు బికాజ్ వాళ్ళ యొక్క అంశాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే లోకంలో అందరూ ఒకేలా ఉంటారని చెప్పలేం కదండి. ఎవరి వ్యక్తిగత విషయం వాళ్ళది. కాబట్టి వాళ్ళ యొక్క వ్యక్తిగతాన్ని మనము ఏమీ మాట్లాడలేము, చెప్పలేము. కాబట్టి ఎదుటి వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకొని ఎస్ ఆర్ నో రెండూ చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి మంచి అయితే ఎస్ అని చెప్తాము, చెడు అయితే నో అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు వశీకరణ వల్ల లాభాలు నష్టాలు రెండు ఏమైనా ఉన్నాయా? రెండూ ఉంటాయి. మీకు ఒక్క వశ ప్రయోగంలోనే కాదు, ప్రతి దాంట్లో లాభ నష్టాలు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని సంతోషపెట్టాలంటే నేను మంచి చేయొచ్చు, మిమ్మల్ని బాధ పెట్టాలంటే చెడు కూడా చేయవచ్చు. కాబట్టి చేసేటటువంటి పద్ధతులు మారుతాయి కానీ మంచి చెడులోనే ప్రతి ఒక్క విషయంలో ఉంటాయండి. ఇందులోనే పూర్తిగా మంచే ఉంటుంది, పూర్తిగా చెడే ఉంటుంది అనేటటువంటిది ఏమీ ఉండదు. మంచి చెడులు, పుణ్యము పాపము అన్నింట్లో ఉంటాయండి. వశీకరణ అనేది ఎవరు పడితే వాళ్ళు చేసేస్తారా? దానికి చేయరాదండి. వశ్య ప్రయోగం అనేటటువంటిది నిష్ణాతులైనటువంటి వారు, దాని గురించి అవగాహన ఉన్నటువంటి వారు, మంత్రసిద్ధి పొందినటువంటి వారు, ఏకాగ్రత చిత్తశుద్ధి ఉన్నటువంటి వారు మాత్రమే అది చెయ్యడానికి అర్హత కలుగుతుంది తప్ప ఎవడు పడితే వాడు వశప్రయోగం చేస్తే ఇక చేసేదానికి చూసేదానికి అర్థం ఏముంటుంది? అలా ఉండదండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చేసేవాళ్ళు, చేయించుకునే వాళ్ళకి పెద్ద జాగ్రత్తలు ఏమీ ఉండవు. చేసేవాడికి చాలా జాగ్రత్తలు ఉంటాయి. బికాజ్ ఎందుకంటే కనుక చేయించుకునేవాడు ఉండాల్సిన అవసరం కూడా లేదు, ఒకవేళ ఉన్నా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ చేసేవాడు ఉంటారు చూసారు, ఎవరైతే ఈ వశప్రయోగం లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏంటి అంటే కనుక నియమాలు, కట్టుబాట్లు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే చేసేటటువంటి విధానంలో ఏ చిన్న లోపం జరిగినా మనం అప్పటికప్పుడే మనకు లేనిపోయినటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఏదైనా దానికి కీడు జరిగినా, ఏదైనా ఆపద జరిగినా 100% దాని యొక్క ఎఫెక్ట్ కూడా మనం అనుభవించేటటువంటి స్టేజ్లో ఉంటాం. ఈ ప్రశ్న మిమ్మల్ని నేను ఫిక్షన్లోంచి అడుగుతాను, సినిమాల్లో చూసి అడుగుతాను. అలాంటిది ఏదైనా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేస్తున్నప్పుడు రక్తం కక్కుని చచ్చిపోతారు,
లేదు అని అంటే అతి భయంకరమైన పరిస్థితులను ఫేస్ అది క్షుద్రంలో ఉంటుంది అనేటువంటి చాలా మట్టుకు తెలిసినటువంటి అంశం. తాంత్రికంలో అంత ఉండదు. ఎందుకు అంటే తాంత్రికం అనేటటువంటిది సర్వసాధారణంగా అది అందరికీ అర్హత పొందినటువంటి విధంగా ఉంటుంది. క్షుద్రం అలా కాదు. మీరు అన్నట్టుగా క్షుద్రం అనేటటువంటిది ఏమిటి అని అంటే గనక మధుమాంసాలతో చేసేటటువంటిది ఏదైనా వికటించింది అని అనుకోండి, 100% ఆ చేసేటటువంటి వ్యక్తి కూడా 11 రోజులో 21 రోజులో లేదు అని అంటే గనక 1 సంవత్సరం లోపు మరణిస్తాడు అనేటటువంటిది ఖచ్చితమైనటువంటి నిర్ణయం అండి ఇది. అట్లా అది రక్తం కక్కుకొని చనిపోతాడా, లేదా యాక్సిడెంట్ అయి చనిపోతాడా, ఆరోగ్యం క్షీణించి చనిపోతాడా, లేదా మతిస్థిమితంతో చనిపోతాడా అనేటటువంటిది ఆయా పద్ధతిని ఆ వ్యక్తి చేసేటటువంటి విధానాన్ని బట్టి అనుసరించుంటుంది. ధన్యవాదాలు.